బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. దీంతో ఆయనకు ఈడీ ఎలాంటి ప్రశ్నలు సంధించనుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేటీఆర్ ను ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా ఉన్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ ఉన్నారు. ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని విచారించింది ఈడీ. వారిద్దరి స్టేట్మెంట్ ఆధారంగా ఇవాళ కేటీఆర్ ను విచారించనుంది ఈడీ. అటు కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో క్వాష్ పిటిషన్ ను కేటీఆర్ విత్డ్రా చేసుకున్నారు. ఈ నెల 7న కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. దీంతో ఆయన ఇవాళ ఉదయం ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని నందినగర్ లో గల తన నివాసం నుంచి కేటీఆర్ ఈడీ కార్యాలయానికి బయలుదేరతారు. 10:30కు ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు. 11 గంటలకు విచారణ మొదలు కానుంది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ విచారణకు కేటీఆర్ ఒక్కరే హాజరవుతారా లేదా న్యాయవాదితో హాజరవుతారా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. బ్యాంకుతో పాటు పలువురు హెచ్ఎండిఏ అధికారులకు కూడా ఈడీ ప్రశ్నించనుంది. బిజినెస్ రూల్స్, ఆర్బీఐ నిబంధనలపై ఆరా తీయనున్నారు. ఎఫ్ఈఓల నిధుల బదిలీపై ప్రశ్నించనున్నారు. కీలక డాక్యుమెంట్లను కేటీఆర్ ముందుంచి ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. రైట్, ఇక్కడ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కేటీఆర్ నివాసం నుంచి ప్రదీప్ అలాగే ఈడీ ఆఫీస్ నుంచి సునీల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనము ప్రతాప్ దగ్గరికి వెళ్దాం. రైట్, అంటే కేటీఆర్ నివాసం దగ్గర ఎలాంటి పరిస్థితి కనిపిస్తుంది బీఆర్ఎస్ శ్రేణుల్లో? అంటే ఈడీ విచారణ మరి కాసేపట్లో ఎదుర్కోబోతున్నారు. ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ? ఎస్ సుమిత్ర, మరి కాసేపట్లో ఇక్కడ నుంచి ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు కేటీఆర్. హైదరాబాద్లోని నందినగర్లోని తన నివాసం నుంచి కూడా ఇక్కడ నుంచి బయలుదేరున్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా, ముఖ్యమైన నేతలంతా కూడా వరుసగా కేటీఆర్ నివాసం వద్దకు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఈడీ కేసుకు సంబంధించి ఈరోజు కీలకమైన దర్యాప్తు ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ నెల 7న ఆయన ఒకసారి విచారణకు రావాల్సిందిగా ఈడీ విచారణ కోరినప్పుడు కూడా అప్పుడు సుప్రీంకోర్టులో కేసు కానీ హైకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో తర్వాత వస్తానని చెప్పిన నేపథ్యంలో మరోసారి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్న సుప్రీంకోర్టులో కూడా ఈ కేసుకు సంబంధించి కూడా కేసు డిస్మిస్ కావడం కానీ ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో ఈరోజు విచారణకు ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. అయితే ఈ విచారణకు సంబంధించి కూడా కేటీఆర్ ఏసీబీ విచారణకు ఏ విధంగా అయితే అడ్వకేట్తో వెళ్లారో ఇప్పుడు ఈడీ విచారణకు అడ్వకేట్తో వెళ్తారా లేదంటే కనుక నేరుగా వెళ్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈడీ ఈ కేసులో సంబంధించిన ఏసీబీ నమోదు చేసిన కేసు డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని దీనికి సంబంధించి కూడా దాన్ని దర్యాప్తు అయితే చేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ కేసులో భాగంగా ఇప్పటికే కేసులో ఉన్న నిందితులుగా ఉన్న వారిని అంతా కూడా విచారణ చేసింది. ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్ కానీ అదేవిధంగా చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారణ చేసి ఎందుకు ఈ కేసులకు సంబంధించి ముఖ్యంగా ఈ కంపెనీ నిధులను సంబంధించి కూడా విదేశీ కంపెనీకి ఎలా విధంగా డైవర్ట్ చేశారు, ఎందుకు ఫెమా నిబంధనలు ఉల్లంఘించడం కానీ ఆర్బీఐ అనుమతి లేకుండా పంపించిన వాటిపైన కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టనుంది. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి నిధులకు సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేయనుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి కీలకమైన అంశాలన్నిటి కూడా కేటీఆర్ ముందుండి విచారణ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి కేటీఆర్ మాత్రం దానికి సంబంధించి అవినీతి ఎలాగో దీనికి సంబంధించి కేసే పూర్తిగా అవినీతి కేసు పెట్టారు కాబట్టి అవినీతి ఎక్కడ జరగలేదు, కేవలం నిధులు మాత్రమే రూల్స్కు కాస్త భిన్నంగా జరగవచ్చు కానీ పెట్టిన కేసు అనేది కరెక్ట్ కాదంటూ కూడా కేటీఆర్ చెప్తున్నారు. ఈడీ మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి విదేశీ కంపెనీకి పంపించిన నిధులకు సంబంధించి తన ప్రోద్బలంతో జరిగిందని కూడా ఇప్పటికే అధికారులు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కానీ అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి కూడా చెప్పారు. కాబట్టి దీనికి సంబంధించి వారిచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ఆయన ముందు పెట్టి విచారణ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సుమిత్ర, రైట్, నెక్స్ట్ మనం ఈడీ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం. సునీల్, అంటే ఈడీ ఆఫీస్ దగ్గర ఎలా కనిపిస్తుంది? ఎన్ని గంటలకు కేటీఆర్ అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? ఈ రోజు ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? ఎస్, ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో ఒకవైపు ఏసీబీ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంటే మరోవైపు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే ఈడీ అధికారులు అటు ఈ కేసులో A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కి A3గా ఉన్నటువంటి బిఎన్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించి వారి యొక్క స్టేట్మెంట్ ని నమోదు చేసుకున్నారు. ఇక మరోవైపు ఈ రోజు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మరికాసేపులోనే ఈడీ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా ఇప్పటికే ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే పలువురికి నోటీసులు జారీ చేశారు. అయితే గతంలోనే కేటీఆర్ నోటీసులు జారీ చేశారు. కానీ హైకోర్టులో తన కేసు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో తనకు కొంత సమయం కావాలని ఇందులో ప్రధానంగా ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా సెక్షన్ 13+1, 13+2 తో పాటు 409, 120B కింద ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాంట్లో సెబా యాక్ట్ నిబంధనలు ఏ విధంగా జరిగాయి, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఈడీ అధికారులు భావిస్తుంది. కాబట్టి ఇందులో భాగంగానే ఈడీ అధికారులు ఈసీఐఆర్ కింద, ఈసీఐఆర్ అంటే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద మొదట ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత వెంటనే వారికి నోటీసులు సర్వ్ చేశారు. ముందుగా నోటీసులు సర్వ్ చేసిన తర్వాత వారు కొంత సమయం కోరారు. తర్వాత మళ్ళీ నోటీసులు సర్వ్ చేశారు. ఇందులో భాగంగానే అరవింద్ కుమార్ ని మరోవైపు బిఎన్ రెడ్డి ఇద్దరిని కూడా విచారించి వారి స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు కేటీఆర్ ని విచారణకు హాజరు కావాలని చెప్పారు. కేటీఆర్ కూడా ఈ రోజు 10:30 ప్రాంతంలో ఈడీ కార్యాలయానికి వస్తారని సంబంధించిన సహచరులందరూ కూడా ఇప్పటికే సమాచారం అందించిన పరిస్థితి. మరోవైపు కేటీఆర్ మరికాసేపులో రావడంతో ఇక్కడ పోలీసులు కూడా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎందుకంటే సంఘటన జరగకుండా పోలీసులు కూడా పరిస్థితుల్లో నిఘాను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా కేటీఆర్ ని 10:30 ప్రాంతంలో ఈడీ కార్యాలయానికి వచ్చిన తర్వాత 11 గంటల ప్రాంతంలో అటు ఆనంద్ శర్మ మొత్తం నేతృత్వంలో ఒక టీం మొత్తం కూడా కేటీఆర్ ని సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది. బిజినెస్ రూల్స్ నిబంధనల విరుద్ధంగా, ఆర్బీఐ నిబంధనల విరుద్ధంగా ఏ విధంగా డబ్బులు ట్రాన్సాక్షన్ చేశారు, అదేవిధంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కేబినెట్ అప్రూవల్ లేకుండా, అదేవిధంగా ఫైనాన్స్ సెక్రటరీ అప్రూవల్ లేకుండా హెచ్ఎండిఏ నుంచి ఏ విధంగా నిధుల్ని డైవర్ట్ చేశారు, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ నిబంధనలు ఉల్లంఘించినారని పదే ఈడీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి అందుకు సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా ముందుంచి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం. మరోవైపు ఇదే కేసులో దానకిషోర్ స్టేట్మెంట్ ఇప్పటికే ఏసీబీ అధికారులు నమోదు చేసుకున్నారు. ఆ కాపీని కూడా స్వీకరించారు. కాబట్టి ఆధారంగా కూడా ఈడీ అధికారులు స్టేట్మెంట్ ఆధారంగా ఈడీ అధికారులు థ్యాంక్ యూ సునీల్ అండ్ ప్రతాప్.